హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఏమైందో మాకు కూడా తెలియదు అన్నయ్య. నేత్ర అన్నయ్య శరీరంలో ఏదో డ్రగ్ ఉంది అని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు అని అంటూ ఉన్నప్పుడే సరస్ సంధ్య సంధ్య అంటూ వచ్చి నేత్ర బావ ఉన్న హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది అని చెప్పటంతో క్విక్గా రియాక్ట్ అయిన రుద్ర ఫోన్ తీసుకొని చెవిలో పెట్టుకున్నాడు. సార్, హాస్పిటల్లో ఉండాల్సిన వ్యక్తి కనిపించటం లేదు అని కంగారుగా అటువైపు నుండి హాస్పిటల్ స్టాఫ్ మాటలు రావటంతో, ఏం మాట్లాడుతున్నావు? హాస్పిటల్లో ఉండాల్సిన పేషెంట్ ఎక్కడికి వెళ్ళిపోతాడు అని గంభీరంగా గర్జించినట్లుగానే అడిగాడు రుద్ర. అసలు నేత్ర వాళ్ళు కనిపించటం లేదు అని ఫోన్ చేసిన అతను ఇప్పుడు ఈ వాయిస్కి భయపడి చేతిలో ఉన్న ఫోన్ని వదిలేశాడు. అది కింద పడి నేలని ముద్దాడుతుంది అన్న ఆఖరి క్షణంలో తేరుకొని ఫోన్ని చేత్తో పట్టుకొని మరలా చెవి దగ్గర పెట్టుకొని, అది సార్, మాకు ఏమీ తెలియదు. ఎవరో కొంతమంది రౌడీలు వచ్చారు, మమ్మల్ని బెదిరించారు వీళ్ళ కోసం, కానీ మేము ఏమీ చెప్పలేదు. తీరా ఇక్కడికి వచ్చి రూమ్లో చూస్తే పేషెంట్స్ ఎవరూ కనిపించటం లేదు. నాకెందుకో భయంగా ఉంది సార్. వాళ్ళిద్దరూ స్పృహలో కూడా లేరు. ఆ వచ్చిన రౌడీలు ఏమైనా వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళారేమో అని భయంగా ఉంది. అందుకే మీకు ఇన్ఫామ్ చేద్దామని ఫోన్ చేశాం అని అన్నారు. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? హాస్పిటల్లో ఉండాల్సిన పేషెంట్ మిస్ అయ్యాడు అంటే అది మీ బాధ్యత. ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నాను. ఆ పేషెంట్ నేను వచ్చేసరికి హాస్పిటల్లో కనపడలేదు, నువ్వు పైకి పోతావు. 5 నిమిషాల్లో అక్కడ ఉండవలసిన పేషెంట్ బెడ్ మీద ఉండాలి, లేదా నువ్వు భూమి మీద ఉన్నావు అని మరో కంటికి కూడా తెలియదు అని బెదిరించి సీరియస్గా ఆ ఫోన్ని సరస్ చేతిలోనికి విసిరేసినట్లే వేశాడు. రుద్ర మాటలకి భయంతో బిగుసుకుపోయిన సరస్ ఫోన్ రుద్ర తన మీదకు విసిరేసింది కూడా గమనించుకోలేదు. కానీ గమనించిన సంధ్య తల కొట్టుకొని, ఈయన ఎప్పుడూ ఇంతే అని అనుకుంటూ కింద పడుతున్న ఫోన్ని జాగ్రత్తగా పట్టుకుంది. రుద్రకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. నుదుటి మీద చేతిని పెట్టుకొని రుద్దుకుంటూ ఆలోచించాడు. ఎక్కడో ఏదో జరిగింది. నేను ఎక్కడో కనెక్షన్ మిస్ అవుతున్నాను. అమ్మ ఇలా హాస్పిటల్ పాలవ్వటానికి, నేత్ర అలా అక్కడ ఉండటానికి ఏదో లింక్ ఉంది. ఏంటబ్బా అని ఆలోచిస్తూనే, నేత్రతో పాటు ఇంకెవరైనా హాస్పిటల్లో మీరు జాయిన్ చేసినప్పుడు ఉన్నారా అని అనుమానంగా అడిగాడు. ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా 2 పేషెంట్స్ కనిపించడం లేదు అని డాక్టర్ చెప్పటంతో, హా ఉన్నారు, సీఎం గారి కారు డ్రైవర్ కార్తీక్ అని చెప్పింది సంధ్య. అంతే, రుద్రకి పిక్చర్ క్లియర్గా అర్థమయ్యింది. వెంటనే, నువ్వు ఎప్పుడు ఎక్కడ నేత్రాన్ని చూసావు? అలానే కార్తీక్ పొజిషన్ ఏంటి అని అడిగాడు. అది అన్నయ్య అంటూ సంధ్య చెప్పటం మొదలుపెట్టింది. అసలు ఏం జరిగింది, నేత్ర హాస్పిటల్లో ఎందుకు ఉన్నాడు, అతని శరీరంలో డ్రగ్ ఎందుకు ఉంది అనేది వివరంగా నేను మీకు చెప్తాను, మీరు వినండి. కార్తీక్ని రాజేంద్ర కొట్టిన తర్వాత అక్కడ ఉన్న రౌడీలు అతనిని తీసుకొని తను చెప్పిన ప్లేస్లో జాగ్రత్తగా ఉంచండి అని మీటింగ్కి వెళ్ళిపోయాడు. సెక్యూరిటీ లేకుండా, వెళ్ళేది సీఎం కాదు అన్నట్లుగానే నార్మల్గా తను ఎవరికీ ఫేస్ చూపించకుండా ఫేస్కి మాస్క్ పెట్టుకొని ఒంటరిగానే వెళ్ళిపోయాడు రాజేంద్ర. నేల మీద పడిపోయిన కార్తీక్ని కారులోనికి ఎక్కిస్తూ ఉండగా అప్పుడే అటుగా వచ్చిన నేత్ర చూపు వాళ్ళ మీద పడింది. కానీ నిజానికి అక్కడ కార్తీక్ ఉన్నాడు అని తనకు తెలియదు. ఎవరో కొంతమంది ఒక వ్యక్తిని కొట్టి కారులో తీసుకొని బలవంతంగా వెళ్ళిపోతున్నారు అని మాత్రమే తను అక్కడ చూసిన సిచ్యువేషన్ని బట్టి అర్థం చేసుకున్నాడు. ఆ వ్యక్తిని కాపాడాలి అని అనుకొని ఆ రౌడీలకు తెలియకుండా తన బైక్ మీద వాళ్ళని ఫాలో అయ్యాడు. అలా వాళ్ళు కార్తీక్ని వికారాబాద్ అడవుల్లో ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరకు తీసుకొని వెళ్ళారు. కార్తీక్కి ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండా ఒక రూమ్లో మూలన పడేసి బయట కాపలా కూర్చున్నారు 4. అప్పటి వరకు ఎవరో ఒక వ్యక్తిని 4 తీసుకొని వెళ్తున్నారు అని అనుకున్న నేత్ర కార్తీక్ని కారులో నుంచి దించుతున్నప్పుడు చూసి, ఏంటి వీళ్ళు కార్తీక్ని
తీసుకొని ఇక్కడికి వచ్చారు? అసలు వీళ్ళంతా ఎవరు? అయినా అంకుల్కి డ్రైవర్గా ఉండవలసిన కార్తీక్ ఇప్పుడు ఇక్కడ ఇలా ఈ పరిస్థితుల్లో ఉన్నాడు ఏంటి అని ఆలోచిస్తూ ఉండటంతో తనలో అనుమానం మొదలై జాగ్రత్తగా వాళ్ళని గమనించటం మొదలుపెట్టాడు. అలానే వాళ్ళు మాటలను బట్టి సీఎం కార్తీక్ని అలా చేయించాడు అని అర్థం చేసుకొని ఒక్కసారిగా బిగుసుకుపోయాడు నేత్ర. అంటే అంకులే ఇలా చేయించాడా? ఈ కార్తీక్ని ఇలా కొట్టి పడేసే విధంగా అంకుల్ చేశాడు అంటే కార్తీక్ గురించి అంకుల్కి నిజం తెలిసిందా? లేకపోతే రుద్రనేత్రుడే రుద్ర అని తెలిసి అని అతడు అనుకున్న మరుక్షణమే తన శరీరం చిన్నగా కంపించింది. అంతకుమించి ఒక్క ఆలోచన కూడా చెయ్యలేకపోయాడు. చుట్టూ ఉన్న భూమి స్తంభించినట్లుగా, గాలి ఆగిపోయి ఊపిరి కూడా ఆడనట్లుగా ఒక్క క్షణం బిగుసుకుపోయాడు. ముందు ఈ విషయం రుద్రకు చెప్పాలి. కార్తీక్ పొజిషన్ ఎలా ఉందో ఏంటో. ఖచ్చితంగా దీని వెనక ఉన్న అందరినీ అంకుల్ చంపేయడానికి వెనకాడడు అని అనుకొని రుద్రకి ఫోన్ చేశాడు. కానీ అప్పటికే రుద్ర ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండటంతో అదే రిప్లై వచ్చింది నేత్రకి. అబ్బా రుద్ర, ఫోన్ని ఏం చేశావు? ఎందుకని నీకు కనెక్ట్ అవ్వటం లేదు? స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని అసహనంగా అనుకున్నాడు. సరే రుద్రకి తర్వాత అయినా చెప్పొచ్చు. ముందు కార్తీక్ని కాపాడాలి అని అనుకుంటూ ఆ రౌడీలకి కనపడకుండా జాగ్రత్తగా ఆ ఇంటి లోపలికి ఎంటర్ అయ్యారు. వాళ్ళ నలుగురు ఒక పక్కన మాట్లాడుకుంటూ మందు తాగుతూ బిజీగా ఉండటంతో కార్తీక్ని ఉంచిన రూమ్ లోపలికి వెళ్ళాడు. కార్తీక్ కార్తీక్ అంటూ అతను కార్తీక్ చెంపల మీద చిన్నగా తడుతూ పిలుస్తున్న కార్తీక్లో ఎటువంటి చలనం లేదు. అబ్బా, కార్తీక్ని చూస్తుంటే బాగా కొట్టేసినట్లుగా ఉన్నారే, రక్తం కూడా చాలా పోయినట్లుగా ఉంది. ఇప్పుడు ఎలా నేను బయటకు వెళ్ళేది? త్వరగా కార్తీక్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి, లేదంటే ప్రాణానికే ప్రమాదం అవ్వచ్చు. బయట వీళ్ళు కాపలాగా ఉన్నారే, వేరే దారి ఏదైనా ఉందా అని చుట్టూ చూసి గమనించాడు. ఎక్కడ ఎటువంటి దారి కనిపించలేదు. లోపలికి వెళ్ళటానికి కానీ లోపల నుంచి బయటకు రావటానికి కానీ ఒక్కటే ఎంట్రన్స్ ఉండటంతో ఇక తప్పక గుమ్మం నుంచి బయటకు రావాలి అని నిర్ణయించుకున్నాడు. రౌడీలతో ఫైట్ చేసి తప్పించుకోవటం కష్టం. కార్తీక్ స్పృహలో ఉంటే ఓకే, కానీ ఇటువంటి పరిస్థితుల్లో కార్తీక్ని తీసుకొని వెళ్ళాలి అంటే ఆ రౌడీలను ఏదో ఒక మాయ చెయ్యాలి అనుకొని చుట్టూ గమనించాడు. ఆ రూమ్లో ఒక మూలన తాగి పడేసిన బీర్ బాటిల్స్ కనిపించటంతో అందులో ఒకటి తీసుకొని కిటికీలో నుండి బయటకు విసిరేశాడు. సౌండ్ రావటంతో ఆ నలుగురిలో ఉన్న ఒకడు అటు పక్కగా వెళ్ళాడు. అలా ఇంకా ముగ్గురు ఉన్నారు. ఏం చెయ్యాలి, ఏం చేస్తే వీళ్ళు సైడ్కు వెళ్ళిపోతారు అని అనుకుంటూ మరొక రూమ్లోనికి వచ్చి అలానే అక్కడ ఉన్న కిటికీలో నుంచి మరో 2 బీర్ బాటిల్స్ని బయటకు వేశాడు. అలా ఇంకొకడు మరోవైపుకు వెళ్ళిపోయాడు సౌండ్ రావటంతో. వాళ్ళని పక్కకు తప్పించటంతో పాటుగా కార్తీక్ని స్పృహలోనికి తీసుకొని రావటం కూడా అంతే ముఖ్యం అనుకున్న నేత్ర ఆ రూమ్లో ఒక మూలకు ఉన్న కుండ కనిపించటంతో అందులో వాటర్ ఉన్నాయి ఏమో అని చూశాడు. అడుగున ఎక్కడో ఒక గ్లాస్ వాటర్ ఏమో ఉంటాయి. వాటిని తీసుకొని కార్తీక్ ఫేస్ అంతా క్లీన్ చేస్తూనే అతని తడుతూనే కార్తీక్ కార్తీక్ త్వరగా లే కార్తీక్ అని ఆపకుండా పిలుస్తూనే తన చేతితో తడుతూ ఉన్నాడు. అలా అతని ప్రయత్నం ఫలించి చివరికి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ కార్తీక్ కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఉన్న నేత్రాన్ని చూసి సార్ రాజేంద్రకు నిజం తెలిసింది అని నిజాన్ని వాళ్ళకు తెలియజేయాలి అని కళ్ళు తెరిచిన మరుక్షణమే చెప్పాలి అనుకున్న మ్యాటర్ చెప్పేశాడు. అవన్నీ తర్వాత కార్తీక్, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటుంటే, లేదు సార్, నేను బ్రతకకపోవచ్చు, నన్ను కాపాడటానికి వచ్చి మీరు కూడా ప్రమాదంలో చిక్కుకున్నారు, ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇక నా జీవితం ఇంతే, ఎంతోమందికి సహాయం చేయటంలో ఉపయోగపడ్డాను అని అనుకుంటాను, ఎంతోమందిలా రుద్రనేత్రుడిలా నేను ఆరాధిస్తాను మిమ్మల్ని అని ఆ 4 మాటలు మాట్లాడి కళ్ళు మూశాడు కార్తీక్. అది కాదు కార్తీక్, కాస్త ఓపిక తెచ్చుకో అని నేత్ర అంటున్నప్పుడే కార్తీక్ ఇక తనలో ఓపిక లేక పడిపోయాడు కింద. అబ్బా ఇప్పుడు ఎలా? కార్తీక్ కనీసం లేచి కూర్చునే పరిస్థితుల్లో కూడా లేడే అని అనుకుంటూ ఇక తప్పదు అని బయట ఉన్న వాళ్ళని డైవర్ట్ చేయటం కష్టం కాబట్టి వాళ్ళతో తాడో పేడో తేల్చుకొని కార్తీక్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళటం బెస్ట్ అని అనుకొని
కార్తీక్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉన్నవాడు కార్తీక్ని నేల మీద పడుకోబెట్టి పైకి లేచాడు. అప్పటికే ఆ రౌడీలు ఆ రూమ్లో గుమ్మం దగ్గర నిలబడి నేత్ర చేస్తున్న పనులని చూస్తూ కనిపించారు. అప్పటికే నేత్రలో కోపం ఎక్కువైపోయింది. ఏంట్రా గుమ్మం దగ్గర అలానే నిలబడి గుమ్మడికాయల నా వైపు అంతే చూస్తున్నారు, నా ముఖాన ఏమైనా దిష్టి గుమ్మడికాయ వేలాడుతుంది అనుకుంటున్నారా, రండిరా కొట్టేసుకుందాం అంటూ కోపంగా షర్ట్ హ్యాండ్స్ మడత పెడుతూ వాళ్ళ మీదకు దూకాడు గర్జించే సింహంలా. నలుగురు రాజేంద్రకు బాగా నమ్మిన బంటు కావటంతో నేత్ర మీదకు దూకారు. కార్తీక్ని అక్కడి నుంచి తప్పించకుండా ఉండాలి అంటే నేత్రని ముందు ఫినిష్ చేయాలి అని అనుకొని ఒక్కొక్కరు దున్నపోతుల్లా బలంగా బలిష్టంగా ఉన్నారు. అటువంటి వాళ్ళు నేత్ర మీదకు వస్తున్నా అతను ఏమాత్రం వెనక్కి తగ్గక కార్తీక్ని కాపాడాలి అనే సంకల్పంతో ఎన్నో రోజులు ఆకలి లేక ఒక్కసారిగా తన ముందు జింక కనిపించడంతో ఆకలితో వేటాడే పులిలా వాళ్ళతో పోరాడుతున్నాడు. రుద్రకి తన మీదకు వచ్చే వాళ్ళని ఎక్కడ ఎలా ఏ విధంగా పడగొట్టాలో బాగా తెలుసు. కానీ నేత్రకి ఇలా ఫైటింగ్ ఇవన్నీ నచ్చదు. జస్ట్ మాటలతోనే చెప్పి వాళ్ళని తప్పించాలి అనుకుంటాడు. కానీ ఇప్పుడు మాటలతో చెప్పే టైము లేదు. అలాగని తను చెప్పినా వాళ్ళు వినే రకము కాదు. అంతకు మించి వాళ్ళతో మాట్లాడాలి అన్న ఇంట్రెస్ట్ ఆలోచన నేత్రకి లేనేలేదు. అందుకే స్టార్టింగ్ ఫైటింగ్లోనికి దిగేశాడు. ఎవడ్రా నువ్వు ఇక్కడికి వచ్చి మా మీదకు సవాల్ విసురుతున్నావు అంటూ ఒకడు నేత్ర మీదకు చేతిని లేపాడు. నేత్ర ఒడుపుగా ఆ చేతిని పట్టుకొని మెలితిప్పుతూ వీపు మీద ఒక్క తన్ను తన్నాడు. నీ మీదకు సవాల్ చేస్తూ రావటానికి నేనెవరో నీకు చెప్పాలంట్రా అని అంటూ అతడిని తన్నిన మరుక్షణమే మరొకడు కాలు ఎత్తి నేత్రాన్ని తన్నబోతుంటే వెంటనే ఆ కాలుని తన కాలుతో రౌండ్గా తిప్పి కిందకు పెట్టి ఆ కాలు మీద తన కాలితో గట్టిగా తొక్కుతూ ముక్కు మీద ఆపకుండా పంచెస్ ఇస్తున్నాడు. ముక్కు కాస్త పచ్చడి అయ్యి ఆ నొప్పికి తట్టుకోలేక దున్నపోతు లాంటి వాడు కూడా బర్రెలా గట్టిగా అరుస్తున్నాడు. మిగిలిన ఇద్దరు కూడా ఒకేసారి రావటంతో వాళ్ళిద్దరూ మధ్యలోనికి తను వెళ్లకుండా జస్ట్ మీ పని మీరే చేసుకోండి అన్నట్లు పక్కకు తప్పుకున్నాడు నైస్గా. అంతే ఆ ఇద్దరు పొట్టేలు తలలు కదా ఢీ కొట్టుకున్నట్లుగా ఇద్దరి తలలు ఢీ కొట్టుకున్నాయి. నలుగురు ఏ మూలకు ఆ మూలకు పడ్డారు. కార్తీక్ని తీసుకొని వెళ్ళాలి అనుకొని కూడా మరలా వాళ్ళ నలుగురు తమ వెంట పడితే వాళ్ళని ఎదిరించాలి అంటే కార్తీక్ని చేతుల్లో పెట్టుకొని కష్టం అని అనుకున్న నేత్ర వాళ్ళని ఏకంగా పైకే పంపించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అటువంటి వాళ్ళు బ్రతకూడదు, బ్రతికే అర్హత భూమి మీద లేదు. వీళ్ళు బ్రతికి ఉండటం వల్ల భూమికి భారం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు, అంతా శూన్యం. ఇలాంటి వాళ్ళు రాజేంద్రకి మాత్రమే ఉపయోగపడతారు అని అనుకున్నాడు. కరెక్ట్గా అప్పుడే మొదటివాడు పైకి లేచి కత్తి తీసుకొని నేత్ర మీదకు రాబోయాడు. ఏదైనా ఆయుధం దొరుకుతుంది ఏమో వాళ్ళ మీద ఉపయోగిద్దాం అని అనుకున్న నేత్ర మొదటివాడు తన మీదకు రావటం గమనించి వెంటనే వాడి సెంటర్లో కాలితో గట్టిగా తన్నాడు. అంతే, వాడు గట్టిగా అరుస్తూ కింద పడిపోయాడు. ఇక పైకి లేచే పొజిషన్లో కూడా లేడు. వాడి చేతిలో ఉన్న కత్తి నేలను తాకింది అన్న ఆఖరి క్షణంలో నేత్ర పట్టుకొని ఆ నలుగురిని కత్తితో దాడి చేశాడు. వాళ్ళు ఎదురు తిరుగుతున్నా వాళ్ళని ఏమాత్రం లెక్క చేయక వాళ్ళకు పోటీని ఇస్తూ నలుగురి శరీర భాగాలను ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఆ కత్తితో ఆపకుండా కోస్ చేస్తూ పొడి చేస్తూనే ఉన్నాడు. తను ఇప్పుడు ఆవేశంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అనేది కూడా తనకు తెలియటం లేదు. తన ముందున్న లక్ష్యం కార్తీక్ని కాపాడటం. నార్మల్గా నేత్రకి ఇలాంటివి చెయ్యాలి అంటే కాస్త కష్టం. కానీ ఇప్పుడు తను ఉన్న కోపం ఆవేశం పక్కనే స్పృహ లేకుండా పడి ఉన్న కార్తీక్ని చూడటంతో అతనిలో ఎప్పుడు లేని రౌద్రుడు అంటే రుద్రానే ప్రవేశించాడని అనుకోవచ్చు. అలా ఆవేశంతో వాళ్ళ మీదకు విజృంభించాడు. అలా మరో 10 నిమిషాల సమయంలో వాళ్ళ నలుగురిని కూడా చితక్కొట్టేసి నేలమట్టం చేసేశాడు. ఇక నలుగురు కూడా లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు అని అర్థం చేసుకున్న నేత్ర అప్పుడు కార్తీక్ని తను అక్కడ నుంచి బయటకు తీసుకొని వెళ్ళటం సేఫ్
అని అనుకొని తన చేతిలో ఉన్న కత్తిని విసురుగా ఒక మూలకు విసిరేసి వెంటనే కార్తీక్ దగ్గరకు వచ్చి అతనిని తన 2 చేతులతో ఎత్తుకున్నాడు. ఆ రౌడీలను దాటుకొని నేత్ర ముందుకు వెళుతుంటే గుమ్మం దగ్గర పడి ఉన్న ఒకడు కాస్త స్పృహలో ఉండటంతో కాస్త తక్కువ దెబ్బలు తిన్నాడేమో, అందుకే స్పృహలో ఉన్నాడు. అతనిని దాటుకుని నేత్ర వెళ్తున్నాడు అని నేత్రాన్ని గమనించి వెంటనే తన జేబులో ఉన్న ఒక డ్రగ్ ఇంజెక్షన్ను తీసి నేత్ర కాలి మీద గుచ్చాడు. అది గమనించిన నేత్ర తన కాలి మీద ఏదో గుచ్చుకుంది అని అనుకొని వెనక్కి తిరిగి తన కాలిని చూసుకున్నాడు. అప్పుడే అతను ఇంజెక్షన్ని ప్రెస్ చేస్తూ ఉండటం గమనించిన నేత్ర వెంటనే ఆ రౌడీని ఏ పార్ట్కి ఆ పార్ట్ చేయాలి అని ఫీల్ అయ్యాడు. ఆ ఇంజెక్షన్లో ఉన్న డ్రగ్ తన శరీరంలోనికి వెళ్లకుండా గట్టిగా తన కాలిని విదిలించాడు. అంతే, ఆ ఇంజెక్షన్ తన శరీరంలోనికి వెళ్లకుండా పక్కన పడిపోయింది. అప్పటికే అతని శరీరంలోనికి 0.00001% డ్రగ్ వెళ్ళిపోయింది. ఆ ఇంజెక్షన్ సూది నేత్ర శరీరంలోనికి వెళ్ళటంతో నేత్ర మరింత కోపంగా కాలితో ఆ రౌడీ పీక మీద కాలు పెట్టి గట్టిగా ప్రెస్ చేశాడు. అప్పటికే నిస్సహాయంగా ఉన్న ఆ రౌడీ నేత్ర కాలు పెడుతున్నా ఎదిరించలేకపోయి నొప్పికి విలవిలలాడుతూ ఉన్నాడు. ఒక్క నిమిషం అలా ఉంచి వెంటనే అక్కడి నుంచి వెళ్ళాలి, మరలా ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఆలోపే నేను ఇక్కడ నుంచి కార్తీక్ని తీసుకొని బయటకు రావాలి అనుకొని అలా కార్తీక్ని తీసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చాడు. అక్కడ కారు ఉంది, ఆ రౌడీలు కార్తీక్ని తీసుకొని వచ్చిన కారు. ఆ కారులో కార్తీక్ని తీసుకొని వెళ్ళాలి అనుకొని కూడా ఆఖరి క్షణంలో తన ప్రయత్నాన్ని విరమించుకొని తన బైక్ దగ్గరకు వెళ్ళాడు నేత్ర. ఇప్పుడు తను కారులో వెళితే తన బైక్ అక్కడే ఉంటుంది. తను మరలా తిరిగి అక్కడికి వస్తాడో లేదో తెలియదు. ఒకవేళ వచ్చిన ఆలోపే రాజేంద్ర వాళ్ళు అక్కడికి వస్తే తనని పట్టుకుంటారు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది అనుకున్న నేత్ర బైక్ మీద వెళ్ళాలి అనే నిర్ణయాన్ని విరమించుకొని కార్తీక్ని జాగ్రత్తగా బైక్ మీద వెనక కూర్చోబెట్టి తన షర్టు విప్పి కార్తీక్ని తన బాడీకి అటాచ్ చేసే విధంగా తన షర్టుతో కార్తీక్ని గట్టిగా పట్టుకున్నాడు కింద పడిపోకుండా.